టీ బిజినెస్ పెట్టి కోటేశ్వరుడు అవ్వచ్చా అనేది చాలా మందికి ఒక పెద్ద ప్రశ్న. మరి టీ బిజినెస్ లో ఎంతో మందిని చూసాం, మరి టీ బిజినెస్ లో ఎంతో మంది ఫెయిల్ అయ్యారు. మరి టీ బిజినెస్ కూడా ఒక సొంత రెసిపీ అనేది ఉండాలా, అవన్నీ తెలుసుకునే ముందు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ పృథ్వీ, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. ఎవరైతే ముందుగా వచ్చారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అంతేకాకుండా ఈ వీడియో కూడా ఒక 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి టీ బిజినెస్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, ఏ ఫంక్షన్ అయినా, ఏ గెట్ టుగెదర్ అయినా, మరి బాస్ చెప్పినప్పుడు ఏదైనా స్ట్రెస్ వచ్చినా, మరి ఇంట్లో భార్య తిట్టినా ఒక కప్పు టీ కంపల్సరీ పడాల్సిందే. మరి కప్పు టీతో పాటు మన యావత్తు భారతదేశం ఇష్టపడేది టీ. మరి రోజుకి 10 కోట్ల కప్పులు టీ అమ్మబడుతుంది మన భారతదేశంలో. మరి బిజినెస్ ఎదగలమా అని ఎంతో మందికి డౌట్. మరి ఆ డౌట్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మరి ఎందుకు ఎంతో మంది ఫెయిల్ అవుతున్నారు, ఎంతో మంది ఫెయిల్ అవడానికి ముఖ్య కారణాలు మాత్రమే నేను చెప్పబోతున్నాను. ముఖ్య కారణాలు ఏమిటంటే, ఒక ప్రదేశాన్ని మనం ఎన్నుకునేటప్పుడు, అంటే ఒక మంచి ప్లేస్ ని చాలా మంది ఎన్నుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఒక టీకి గుడ్ రెసిపీ ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా కస్టమర్ తో ఒక మంచిగా ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా హైజీనిక్ గా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే కప్పులు కడగకుండా. అంతేకాకుండా నీ కిచెన్ ఎక్విప్మెంట్ దగ్గర కూడా తొడవకుండా ఎంతమంది స్టార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మరొక ప్రాముఖ్యమైన విషయం, ఎందుకంటే ఎంతో మంది క్యాష్ తప్ప ఆన్లైన్ లేదనే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అది కూడా ఒక బిజినెస్ లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటాయి. మరి మీరు స్టార్ట్ చేసే ముందు ఏదో దృష్టిలో పెట్టుకోండి, లేదంటే వారం రోజుల్లో మీరు షెడ్కి వెళ్ళిపోతారు, అంటే ఇంటికి వెళ్ళిపోతారు. మరి తప్పకుండా గుర్తుపెట్టి, మరి టీ స్టాల్ ఎలా స్టార్ట్ చేయాలి, టీ స్టాల్ ఎలా స్టార్ట్ చేయాలి, టీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ముందుగా 20,000 నుంచి 50,000 రూపాయలు పెట్టుబడి మనం పెట్టుకోగలిగితే, అంతేకాకుండా ఒక మంచి టీ రెసిపీని మనం పట్టుకుని ఉంటే, మరి టీతో పాటు టీ కప్పులు, మరి దానికి కావాల్సిన సామాగ్రి, షుగర్, గ్యాస్ అవన్నీ ఎంచుకుంటే, అంటే మనం కొనుక్కుని పెట్టుకోగలిగితే, అంతేకాకుండా మన బిజినెస్ ని ఒక ల్యాండ్ మార్క్ చేసుకోగలిగితే, ఒక మంచి ల్యాండ్ మార్క్ అంటే మనకంటూ ఒక మంచి ఏరియాని ఎన్నుకోవాలి. అది ఎలా అని డౌట్ చాలా మందికి బిజినెస్ లో ఇది మెయిన్ డౌట్. ఎందుకంటారా, ఒక 3 జంక్షన్ ఏరియా, లేదంటే 4 జంక్షన్ కార్నర్ రోడ్స్, అంతేకాకుండా బిజీగా ఉన్న ఏరియాలు, బిజీగా ఉన్న బస్ స్టాప్ల దగ్గర ఒక మనం టీ స్టాల్ స్టార్ట్ చేసుకోగలిగితే బిజినెస్ ని మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఆన్లైన్ లో కూడా మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోగలగాలి. అది ఎలా అంటారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్రెండింగ్ ఉన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా మన బిజినెస్ మనం ప్రమోట్ చేసుకోవాలి. అంతేకాకుండా మరి బిజినెస్ లో కూడా హైజీనిక్ ఇస్ ద ఇంపార్టెంట్. నీ పరిశుభ్రాలు క్లీన్ గా ఉండాలి. అంతేకాకుండా కప్పులు కానీ ఏదైనా క్లీన్ గా ఉంటే బిజినెస్ లో నుంచి ఎదిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గూగుల్లో మన లొకేషన్ పెట్టుకోవాలి. అంతేకాకుండా గూగుల్ రివ్యూస్ కూడా తీసుకోగలగాలి. మరి ఒక గొప్ప స్పెషల్ రెసిపీని, అంటే నాకు తెలిసిన రెసిపీని మీ ముందు ఉంచిపోతున్నాను. మరి వీలైతే రాసుకోండి, లేదంటే ఎవరికన్నా షేర్ చేసి సేవ్ చేసుకోండి. మరి టీ రెసిపీ, ఒక కప్పు నీళ్లు, ఒక కప్పు పాలు, అంతేకాకుండా ఒక చిన్న అల్లం ముక్క, అంతేకాకుండా తగిన షుగర్, మరి లవంగాయ, చెక్క ఆర్ ఇలాచి మనం యాడ్ చేసుకోగలిగితే టీ మరిగినప్పుడు దించుకునే ముందు 2 రెబ్బల పుదీనా వేసి కస్టమర్లకు మనం అందజేసుకోగలిగితే టీ కప్పు ఖాళీ లేకుండా ఖాళీ చేస్తారు. మరి ఈ గొప్ప రెసిపీ నచ్చితే షేర్ చేయండి. అంతేకాకుండా నీకంటే ఒక స్పెషల్ రెసిపీ అనేది ఉండాలి కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో టీ రెసిపీలో ఒక గొప్ప రెసిపీ నీ దగ్గర ఉండాలి. అంతేకాకుండా నేను కూడా ఒకనొక టైంలో కూడా టీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మరి ఎలా అంటే, ఒక 3ంటికి లేచి లేదా 4ంటికి లేచి టీ స్టాల్లో ఒక బిజినెస్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. 4ంటికి లేచి ఆ మార్నింగ్ తాగే వాళ్ళతో మనం సుబ్బారావు గారు బాగున్నారా, రామారావు గారు బాగున్నారా, రమేష్ గారు బాగున్నారా, ఈరోజు రండి అని పరిచయం చేసుకుని మన బిజినెస్ ఎదరికి తీసుకెళ్ళగలిగితే, ఎవరికి ప్రతి ఒక్కళ్ళ పేరు గుర్తుపెట్టుకోండి మార్నింగ్ తాగే. ఎందుకంటే
మనోడు పలకరిస్తున్నాడు. మరి 10 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ టీ తాగాలంటే కస్టమర్స్తో మనం కొంత అయినా ఒక బాండింగ్ అనేది ఉండాలి. అంతేకాకుండా టీలో ఒక రెసిపీని మనం యాడ్ చేసుకోగలిగి, అంటే ఒక మంచి రెసిపీ, అంటే వారానికి ఒక రెసిపీ, బెల్లం టీ, అల్లం టీ, లెమన్ టీ, వారానికి ఒక రెసిపీ కొత్తగా ఇంట్రొడ్యూస్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే టీ బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టీ బిజినెస్ లో కూడా ఇంకా ఎదగాలి, ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నా నేను అనే ప్రతి ఒక్కరికి ఇంకో బిజినెస్ ట్రిక్. మరి స్విగ్గీ, జొమాటోలో కూడా మన టీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోగలిగి, అంటే నెలకు ఒక 6,000 లేదా ఒక 10,000 సంపాదిస్తూ ఉంటే కూడా ₹1,00,000 సంపాదించే ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటారా, టీ బిజినెస్ లో ఎవర్ గ్రీన్ బిజినెస్. మరి టీని ఎలా అమ్మాలంటే దానికంటూ ఒక ఐడియాని స్పెసిఫిక్ గా నువ్వు తీసుకోగలిగితే ది బెస్ట్. మరి అంతేకాకుండా ఇక్కడతో నాకు ఇంకా చాలట్లేదు, నా వ్యాపారాన్ని నేను ఇంకా అభివృద్ధి పొందుకోవాలి అనుకుంటే నీ ఏరియా కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న 10 ఏరియాల్లో కూడా నువ్వు 10 షాపులు బిల్డ్ చేసుకోగలిగితే నెలకు ₹1,00,000 తీసుకుంటావు. చాలదా? అంటే 10 లక్షలు సంవత్సరం లెక్కేసుకో. అంతేకాకుండా నీ బిజినెస్ చాలట్లా, మరి అభివృద్ధి పొందాలనుకుంటే నీకంటూ ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకుని ఫ్రాంచైజీల విషయాలుగా, అంటే ఫ్రాంచైజీలు కూడా ఇచ్చుకోగలిగితే నువ్వు కోటీశ్వరుడు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకని నీకంటూ, అంటే నేను ప్రతి ఒక్కరికి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పేది ఇదే బాస్, బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఒక చిన్న షాపే కానీ చిన్న ఇదే కానివ్వండి, ఎందుకంటే అలా ఉండి అడ్జస్ట్ అవ్వకూడదు. నువ్వు ఒక చిన్న ఎంప్లాయీ కావచ్చు, ఎగ్జాంపుల్ నువ్వు చిన్న ఎంప్లాయీ కావచ్చు, నీకు 20,000 శాలరీ రావచ్చు, ఒకనొక రోజు ఒక CEO లెవెల్కి ఎదగాలనే ఆలోచన నీతో ఉంటే, ఎఫర్ట్స్ నువ్వు పెట్టి చేసుకోగలిగితే, క్రియేటివిటీగా చేసుకోగలిగితే CEO అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక నువ్వు ఇవాళ స్టార్ట్ చేసే బిజినెస్ చిన్నదే కావచ్చు, అదే టీ బిజినెస్, రేపు ఒక ఫ్రాంచైజ్ ఇచ్చే స్థాయికి ఎదగాలనుకుని మొదలు పెట్టండి. ఎవరైతే మొదలు పెడుతున్నారో ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ Purvi signing off.